ప్రజల సమస్యలను గుర్తించి వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసిందని పిఠాపురం ఎమ్మెల్యే పెన్నం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం మండలంలోని 4 గ్రామాల్లో పర్యటించి జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి కుళాయి కనెక్షన్ల కోసం సుమారు 3,30,00,000 రూపాయల నిధులతో వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. మండలంలోని బి కొత్తూరు, కోలంక, నరసింగపురం, మాధవపురం గ్రామాల్లో ఎమ్మెల్యే దొరబాబు వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులకు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపనలు చేశారు. అలాగే శిలాఫలకాల్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కృష్ణ, కాంట్రాక్టర్ ప్రకాష్ రావు, ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, నడగట్ల చింతలరావు, బండి సుబ్బులు, జవాది నాయుడు, బండి హరీష్, ఉలవల భూషణం, రాయుడి చిన్ని, పాపిరెడ్డి, వజ్జా దొరబాబు, కరిదుర్గా ప్రసాద్, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నర్సింగ్పురంలో 89 లక్షల రూపాయలతో వాటర్ ట్యాంక్ని, అలాగే కోలంకలో 76 లక్షల రూపాయలతో వాటర్ ట్యాంక్ని, మాదాపూర్లో 72,30,000 ఒక వాటర్ ట్యాంక్ని ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమం. ఈరోజు ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల యొక్క సమస్యలను గుర్తించి ఆ సమస్యలన్నీ తీర్చే విధంగా ఎన్నో పథకాల ద్వారా ఆయన ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ప్రతి ఒక్కరికి వారి కష్టాలని సమస్యలను తీర్చే విధంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళిన విధానం, అలాగే ఈ రోజున ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వడం అంటే అది సామాన్య విషయం కాదు. అది వాటర్ ట్యాంకులు, అలాగే పైప్ లైన్లు ప్రతి ఇంటికి ఇవ్వడం, రూపాయి ఖర్చు లేకుండా ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే కార్యక్రమం నిజంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల నిరంతరం ఆలోచన చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఇది అభినందనీయం అని చెప్పేసి మా పిఠాపురం నియోజకవర్గ ప్రజానికం తరఫున నాయకుల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తామని. ఇన్ని మంచి కార్యక్రమాలు, నిన్న దాదాపు 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, మొన్న ఒక 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రకంగా అభివృద్ధి సంక్షేమము 2 కళ్ళగా తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి అభినందనలు.